ఈవీఎంల దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. లేదంటే జీవితంలో అతను ఎమ్మెల్యే అయ్యేటటువంటి అవకాశమే లేదు. సో అతను ఎమ్మెల్యే అయిపోయి ఈవీఎంల ద్వారా ఉప ముఖ్యమంత్రి అయిపోవటం ఒక ఎత్తు అయితే, వాళ్ళ అన్న నాగబాబు అలియాస్ నాగేంద్రరావు ఆయన పేరు. సో ఆ నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిపోయాడు. ఎమ్మెల్సీ అయిపోయి ఇప్పుడు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే చూడండి ఎట్లా ఉందో. సో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా జనసేన నేత ఎమ్మెల్సీ కొందెల నాగబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో నాగబాబు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపాడంట. మీరు ఇచ్చుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం దానికి ఇది కామెడీ కాకపోతే. రెండోది, మనం అంతమంది పెద్ద పెద్ద డైలాగులు వాడాం కదా. అయ్యా మిస్టర్ ఉపము, మాదాపూర్ ఉపము గారు, మీరు మనం వాడిన డైలాగులు ఏంటి? వారసత్వ రాజకీయాల, కుటుంబంలోనే అందరికీ పదవుల, ఇవన్నీ మాట్లాడాం కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితే కొడుకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలా? జగన్ గారిని ఉద్దేశించి మీరు అడిగిన మాటలు. మరి మీరు క్యాబినెట్ మంత్రిగా ఉంటే మీ అన్నకు కూడా క్యాబినెట్ హోదా ఇవ్వాలా? ఇప్పుడేమైంది గురువింద గింజ? మిస్టర్ గింజ పవన్ కళ్యాణ్ గారు, గురువింద గింజ గారు, మన కింద నలుపు ఇప్పుడు తెలియట్లేదా? వారసత్వ రాజకీయాలు మరి ఏ హోదాలో వచ్చింది? ఈరోజు ఎమ్మెల్సీగా నాగబాబు ఎట్లా అయ్యాడు? ఎలా క్యాబినెట్ హోదా ఇచ్చారు? ఎలా ఇచ్చారు చెప్పండి, ఎందుకు ఇచ్చారు? రెండు, ఇప్పుడు ఇది జీతము ఎడిషనల్ జీతం ఇవ్వటమే కదా. ఆల్రెడీ ఎమ్మెల్సీగా జీతం తీసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ చైర్మన్ హోదాలో మళ్ళీ జీతం తీసుకుంటారు, మళ్ళీ క్యాబినెట్ హోదాలో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మరి ఇది మీ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు ఇస్తున్నారా? మరి ప్రజలు కట్టినటువంటి పన్నులను వాడుతున్నారా? అప్పుడు ఒకళ్ళిద్దరు సలహాదారులు పెడితేనే పెద్ద పెద్ద గగ్గోలు చేశారే. మరి ఇప్పుడు ఈయనకి ఏమి నాలెడ్జ్ ఉందని, ఏముందని ఈయన ఏదో గ్రీన్ కో అంట, పర్యావరణాన్ని అంట పరిరక్షిస్తాడంట. ఏది ఇప్పుడు కొండలను బోడిగుండులు చేస్తుంటే ఇప్పుడు దాకా మీకు కనపడలా? సో ఇంట్లో వాళ్ళకి పదవులు ఇంక ఇచ్చేసుకోండి. ఇంకెవరన్నా మీ డ్రైవరు పిఎల్కి ఇచ్చి వాళ్ళని కూడా సలహాదారులు గానో వాళ్ళని కూడా పెట్టేస్తే కర్మలే. మా రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ. మీరు ఉప ముఖ్యమంత్రి అవడమే ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ. మళ్ళీ ఈయనకి ఇంకా చైర్మన్లు. రాష్ట్రాన్ని ఆల్రెడీ భ్రష్టు పట్టించేశారు, ఇంకా భ్రష్టు పట్టించేస్తా ఉన్నారనేది వాస్తవం.